నమస్తే, వెల్కమ్ టు నేటి ధాత్రి. నేను మీ పవన్. ఇప్పుడు ఈరోజు నేటి ధాత్రిలో కొన్ని కీలకమైన అంశాలను మీ ముందు తీసుకొచ్చే ప్రయత్నం చేశాను. ఎందుకంటే కొన్ని మారిపోయినాయి. జనరేషన్ మారే కొద్దీ టెక్నాలజీ కూడా మారుతుంది, మనుషులు కూడా మారుతున్నారు, ఆలోచన విధానం కూడా మారుతుంది. ఆలోచన విధానంలో భాగంగానే ఒక కాల్ 18 సేవలు డయల్ 112ను ప్రారంభించిన డీజీపీ సివి ఆనంద్ గారు మన దాకా ఏ సమస్య ఉన్నా కానీ 100కు ఫోన్ చేసేటోళ్ళం. ఇప్పుడు ఒకేసారి 112 మనం కొడితే ఒకేసారి ఏ సమస్య ఉన్నా కంప్లైంట్ చేసుకోవచ్చు. అందులో ఏకంగా ఇంతకుముందు మన ఏ సమస్య అయినా టెలికాలర్ అయితే వరకు వెయిట్ చేయాలి. ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది కాబట్టి 112కు కాల్ చేస్తే ఒకేసారి 956 ఫోన్లు ఒకేసారి మోగుతాయి. దాంట్లో ఎవరో ఒకరు ఆపరేటర్ ఖచ్చితంగా లిఫ్ట్ చేసి మీ సమస్యను రిజిస్టర్ చేసుకొని స్థానికంగా ఉండే ఆఫీసర్కు లేదా పోలీస్ స్టేషన్కు సమాచారాన్ని అందిస్తారు. ఖచ్చితంగా ఇది మంచి హర్షించదగ్గ విషయం. ఇలాంటి నిర్ణయాలు తీసుకోవాలి. ఇప్పటి నుంచి తెలంగాణలో 100 కూడా పనిచేస్తుంది, 112 కూడా పనిచేస్తుందని డీజీపీ సివి ఆనంద్ గారు ఒక కొత్త డయల్ని ప్రారంభించారు. హైడ్రా కమిషనర్ సంతకం ఫోర్జరీ, నకిలీ ఫైర్, ఎన్ఓసీలతో ఇంటర్ బోర్డుకు పత్రాలు, 8 ప్రైవేట్ జూనియర్ కళాశాలపై చర్యలకు ఆదేశాలు. అసలు హైడ్రా కమిషనర్ రంగనాథ్ సతమతం అవుతుంటే ఆయన సంతకాన్ని కూడా ఫోర్జరీ చేసిన దొంగలు ఉన్నారు రాష్ట్రంలో. ఎందుకంటే వాళ్ళ కాలేజీలు నడవాలి, వాళ్ళ విద్యా సంస్థల పేరు చెప్పుకోవాలి. అసలు సేఫ్టీ లేని కాలేజీలు కూడా మా కళాశాలలో సేఫ్టీలు ఉన్నాయని హైడ్రా కమిషనర్ రంగనాథ్ సంతకాన్ని ఫోర్జరీ చేసి మేము అన్ని నియమ నిబంధనలు పాటిస్తున్నామని తెగదెంపులు చెప్తారు. ఏదంతా బయటపడదు. ఇప్పుడు హైడ్రా రంగనాథ్ అసలే ఫైర్ మీద ఉన్నారు, తెలంగాణ హీరోగా. ఇప్పుడు ఆయన సంతకాన్ని ఫోర్జరీ చేస్తే మరి ఆయన ఊరుకుంటాడంటే ఆ కళాశాలలో ఖచ్చితంగా గడ్డు కాలమే. మరి చూసుకోండి, ఇక సాధారణంగా ఒక సామాన్య పౌరుడి సంతకాన్ని ఫోర్జరీ చేస్తేనే పెద్ద పెద్ద శిక్షలు కేసులు ఉంటాయి. అలాంటిది ఒక కమిషనర్ సంతకాన్ని ఫోర్జరీ చేశారంటే మీ కళాశాల చైర్మన్ అయితే ఎవరు ఉన్నారో, చైర్మన్లు, ఆ ప్రిన్సిపల్, వాళ్ళ జీవితం అయిపోయితే ఆలోచించారు ఒకసారి. తమ్మిడి హట్టి పెంపునకు ఒత్తిడి తెండి, మహారాష్ట్రను ఒప్పించే బాధ్యత తీసుకోండి. కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్కు సీఎం రేవంత్ వినతి. అటవీ పర్యావరణ అనుమతులపై భూపేందర్ యాదవ్తో చర్చ. ప్రధాని మోదీని తిడితే కేసు పెట్టమని వెల్లడి. బీజేపీ పాలిత రాష్ట్రాలు ఎందుకు పెట్టలేదని ప్రశ్న. తెలంగాణలో తమ్మిడి హట్టి పెంపునకు అంటే నీటిపారుదల ప్రాజెక్టు కాబట్టి ఖచ్చితంగా పెంచాలి. కేంద్రమైన ఒత్తిడి తేవాలంటే అధిష్టానంలో కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. ఇప్పుడు రాష్ట్ర నాయకులు బీజేపీని ఒత్తిడి తెస్తే రాష్ట్ర నాయకుల పైన కేసులు పెడతారు. ఎందుకంటే అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ సెంట్రల్ లెవెల్లో. ఇక సెంట్రల్లో చూసుకున్నట్టయితే బీజేపీ సెంట్రల్ అధికారంలో ఉంది. బీజేపీ పాలిత ప్రాంతాల్లో కూడా వ్యతిరేకంగా తిరిగితే వాళ్ళపైన కేసులు పెట్టరు. ఎవరైతే వేరే పార్టీ నాయకులు తిరగబడతారో వాళ్ళపైన కేసులు పెడతారు. దీన్ని ఒత్తిడి ఇవ్వండి మన రాష్ట్ర మంత్రులు కేంద్రాన్ని కోరుతున్నారు. ఒప్పించాలి. కేంద్రంతో సానుకూలంగా ఉంటేనే రాష్ట్రానికి రావాల్సిన నిధులు, విద్య ఏదైనా సరే సక్రమంగా వస్తాయి. తెలంగాణ ప్రాజెక్టుల అనుమతులు రద్దుకు కుట్ర. జిఆర్ఎంబి ఎజెండాలను 7 ప్రాజెక్టుల సమీక్ష. ఏపీకి అనుకూలంగా నిర్ణయాలు యత్నం. 18న కీలక సమావేశం. ప్రభుత్వం ఎందుకు మౌనం? తెలంగాణ జల హక్కులను కాపాడాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. గతంలోనే తెలంగాణ రాష్ట్రంలో ఆయన నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఆయనకు ఒక విజన్ ఉంది. రాష్ట్ర ప్రజలకు, రాష్ట్ర రైతాంగానికి ఏ విధంగా నీటిని అందించాలని. ఇప్పుడు గత ప్రభుత్వం వాళ్ళు చేసిన చిన్న తప్పైనా పెద్ద తప్పైనా అధికారం కోల్పోయారు. ఇప్పుడు అధికారంలో ఉన్న ప్రభుత్వాలకు ఇదంతా అర్థం కావట్లేదు. కొంచెం సానుకూలంగా స్పందించండి. ప్రతిపక్ష నేతలు చెప్పేటప్పుడు గతంలో వారు పనిచేసిన అనుభవం ఉంది, ఆ అనుభవాన్ని మీకు చెప్తున్నారు కదా, ప్రశ్నిస్తున్నారు. అది మీరు పాజిటివ్గా తీసుకొని ప్రజల గురించి ఆలోచించండిలే కానీ ప్రతిపక్ష నాయకులు చెప్తున్నారని మేము ఎందుకు పట్టించుకుంటాం అని మూర్ఖత్వాన్ని గెలకండి దయచేసి. హైడ్రా చీఫ్ రంగనాథ్ రమేరావు భేటీ. తాజా పరిణామాలపై సుదీర్ఘ చర్చ. అక్రమాలపై కఠిన చర్యలు అభినందించిన టీపీసీసీ సీనియర్ నేత. ఇక్కడ చూసుకున్నట్టయితే తెలంగాణలో కాకి పదవులపై పురుషాధికం. కాకిలోనూ పురుషాధికమైన పోలీసు సంఘం అధ్యక్ష పదవికి మహిళలకు అవకాశం లేదా? ఈసారి మహిళా అభ్యర్థిని బరిలోకి దించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి. మహిళలకు అధ్యక్ష పదవి ఎప్పుడు? రాష్ట్ర రాజకీయాలను కాదు, రాష్ట్రంలో, దేశంలో ఎక్కడ చూసినా కానీ పురుషాధిక్యం ఎక్కువైపోయింది. సమాన హక్కులు అంటారు కానీ మహిళలకు అధికారాలు కట్టబెట్టే ప్రయత్నం మాత్రం చాలా తక్కువ సాగుతుంది. అది పోలీస్ శాఖలో కూడా అది చాలా తక్కువ వరకు ఉంది. అదే మనం ఈరోజు ప్రచురించాం. పోలీస్ శాఖలో కూడా మహిళలను
అత్యున్నత పదవి ఇస్తే వాళ్ళు కూడా ఒక కుటుంబాన్ని ముందుండి నడిపే వ్యక్తుల ముందుగా ఎవరైనా ఉంటే మహిళల అధికారం. మహిళలు ఉంటేనే ఆ కుటుంబం ముందుకెళ్తుంది. ఒక కుటుంబంలో మహిళ ఉందంటే ఆ కుటుంబం ఎంతో పరిపూర్ణంగా ఉంటుంది. అలాంటి మహిళకు ఒక అత్యున్నత స్థాయి పదవి ఇస్తే ఆ రాష్ట్రం కాదు ఆ పదవికే వనెత్తిస్తారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళ పనితనం అలా ఉంటుంది. కుటుంబాన్ని ముందుండి నడిపించే మహిళ ఈ లోకాన్ని ముందుండి నడిపించలేదా? మహిళ లేనిదే లోకంలో సమాజం లేదు. అలాంటి మహిళకు అధికారాలు అప్పగించే ఎంతోమంది తెలివైన మహిళలు ఉన్నారు. ఐపీఎస్ కావచ్చు, ఐఏఎస్ కావచ్చు, ఎంతోమంది తెలివైన మహిళలు. అలాంటి వాళ్ళకి గొప్ప గొప్ప పదవులను ఇస్తే ఈ రాష్ట్రం ఒక సమగ్రంగా అభివృద్ధి చెందుతుంది. కానీ వాళ్లకు అత్యున్నత స్థాయి ఇవ్వకుండా ఈ అధికారులను కూడా పురుషులే కూర్చుంటున్నారు. వాళ్ళకు కూడా ఒక అవకాశం ఇచ్చివ్వండి. లోకాన్ని నడిపించే ఆడవాళ్లకు ఈ సమాజాన్ని నడిపించడం ఒక పెద్ద సమస్య కాదు. పురుషాధిక్యం ఉండాలి, ఎక్కడ పోటీతత్వంలో ఉండాలి. కానీ పోటీతత్వం లేకుండా ఓన్లీ పురుషుడు ఆధిక్యం ప్రదర్శిస్తున్నాడు. వాళ్ళ అధికారం కింద మహిళలు పనిచేస్తున్నారు. ఒకసారి మహిళలకు కూడా అధికారం ఇస్తే వాళ్ళ సేవ ఎలాగుంటుందో రాష్ట్ర ప్రజలు కాదు యావత్ దేశానికి కూడా తెలుస్తుంది. లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన నేటి ధాత్రి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు నచ్చిన వీడియోని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి.